వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర నూతన ఉగాది శుభాభినందనలు. శుభమస్తు. ఈ వర్షం అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో గోచరించే మార్పులను, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుగు సాంప్రదాయ శైలిలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అంటే కందాయ ఫలాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి చెందుతారు. అలాగే పేరులోని మొదటి అక్షరం నా, నీ, నూనె, నో, యా, ఈ, యా అనే అక్షరాలతో ఉంటే మీరు ఈ రాశి కింద వస్తారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఆదాయం 11 పాళ్ళుగాను, ఖర్చు కేవలం 5 పాళ్ళుగాను, ఆర్థిక పరంగా మీకు ఎంతో వెసులుబాటు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజపూజ్యత 2గాను, అవమానం కాస్త 6 పాళ్ళగా ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఈ ఏడాది మీరు ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా ఆచితూచి వ్యవహరించటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం, అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ వద్దు. ఈ గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే గురువు జూన్ 1 వరకు అష్టమ స్థానంలోను, తదుపరి అక్టోబర్ 30 వరకు నవమ స్థానంలోను అంటే భాగ్యస్థానంలోను, ఆ తర్వాత ఫిబ్రవరి 24 వరకు 10వ ఇంట దశస్థానంలోను, తిరిగి సంవత్సరాంతం వరకు 9వ ఇంట్లోనూ సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు సంవత్సరం అంతా కూడా 5వ ఇంట్లో పంచమ స్థానంలో ఉంటున్నాడు. రాహు అక్టోబర్ 1 నుండి 4వ ఇంటిలోను, కేతువు 10వ ఇంటిలో ఉండి తర్వాత రాహు 3వ ఇంటికి, కేతు 9వ ఇంటికి మారుతారు. ఈ గ్రహస్థితుల ఆధారంగా చూస్తే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి తిరుగులేని విధంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో కూడా వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది. ధనాన్ని సర్ప్లస్గా వస్తుంది, దాన్ని అన్నెసరీగా వేస్ట్ చేయకుండా మీరు ప్రిజర్వ్ చేయటం మంచిది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటాయి. ప్రజల నుంచి నిందలు ఎదురైనప్పటికీ ధనలాభం పూర్తిగా ఉంటుంది. మీ పార్టీకి ఎదుగుదలకి, గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఉన్నత ఉద్యోగస్తులకి స్థానచలనము, ప్రమోషన్లు కూడా పొందే విషయంగా ఉంది. సామాన్య ఉద్యోగులకు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొత్త నూతన వస్తువులు కూడా ఇంట్లో కోసం కొనుక్కోవడం అంటే పర్చేస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగము, ప్రమోషన్లు లభించే అవకాశం ఉన్నది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన విషయంగా ఉన్నది. అంటే బంగారం మీద కానీ, వెండి మీద కానీ పెట్టుబడి పెట్టడం వల్ల అధిక లాభం పొందే అవకాశం ఉంది. జూను, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ధనలాభం కలుగుతుంది. రైసు మిల్లర్లకి, జాయింట్ వ్యాపారస్తులకి ధనలాభం కలుగుతుంది. సినీ పరిశ్రమ వాళ్ళకి ధనలాభము, కీర్తి కూడా కలుగుతాయి, అంటే సోషల్ మీడియా వాడికి. అలాగే ఈ భూస్థల సంబంధమైన అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న ధనలాభము, కుటుంబంలో వృద్ధి కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంటే ఉగాది నుంచి డిసెంబర్ దాకా తీసుకుంటే, జూలై దాకా, జనవరి నెలలో నుంచి పెరిగినటువంటి గ్రోతు, ఈ ప్రోత్సాహకాలు, మీకు రావాల్సిన ధనలాభాలు స్వపర భేదాలు లేకుండా ఉగాది నుంచి అందుతాయి. అలాగే క్రయ విక్రయాల్లో, వ్యాపారాల్లో లాభం వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ తక్కువ అవుతుంది. దూర ప్రయాణాలు ఈ సమయంలో కలిసి రావు. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి. మీలోని లోపాలు సరిదిద్దుకొని పరిమితంగా ఆలోచించటము, ఎదుటివారి విషయాల్లో అనవసరంగా తలదొరచడం అంటే అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ కాకుండా ఉండాలి మీరు. అలాగే మార్చి నెలలో కూడా రుణాలన్నీ తొలగిపోతాయి. ఏప్రిల్ నెలలో ఉద్యోగాల్లో తీవ్ర శ్రమ పడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కొంత పడతారు. కోర్టు వ్యవహారాలు, మనశ్చికాకు కొద్దిగా కలుగుతుంది.
మే నెలకు వచ్చేసరికి అంటే ఆకస్మికంగా అనారోగ్యం కలిగినప్పటికీ కూడా వృత్తిలో ధనప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తుల వంటి వాటిలో ఒక లిటిగేషన్లు స్టార్ట్ అవుతాయి. ఇక జూన్ నెలకు వచ్చేసరికి అంటే స్త్రీలకు అనవసరమైన బాధలు నిరాశ కలుగుతుంది. స్త్రీ ఉద్యోగుల ఆఫీసులో కూడా కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. సాంఘిక దురాచారాలు ప్రబలే అవకాశం ఉన్నది. ఇక సంవత్సర ద్వితీయార్థానికి వచ్చేసరికి ఏంటంటే జూలై ఆగస్టుకు వచ్చేసరికి బంధువుల రాకలు శుభదర్శనాలు కలుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు వినడం జరుగుతుంది. ఉన్నతాధికారులతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే ఆగస్టు నెలలో ఏంటంటే కీళ్ళ వ్యాధులతో కొంచెం బాధిస్తారు. కొత్త వాహనం కొనే అదృష్టం కలుగుతుంది. వృత్తిపరంగా సంచారము ధన వ్యయాలు కూడా కలుగుతాయి. అలాగే సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే చెడు స్నేహాలు, రుణాలు పెరగటము, అంటే అనెథికల్ డీలింగ్స్ అనేది ఇంట్రెస్ట్ మనసులోంచి పెరుగుతుంది. బట్ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులున్నా చివరికి సక్సెస్ చేస్తారు. ఈ అక్టోబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే ప్రముఖులతో పరిచయాలు వస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనప్రాప్తి, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త మిత్రులతో పరిచయం అవుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇకపోతే నవంబర్ నెలకు వచ్చేసరికి విత్తి వ్యాపారాల్లో ఒప్పందాలు అంటే కాంట్రాక్ట్స్ చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యం మందగించవచ్చు. కోర్టు పనులు కొద్దిగా పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. డిసెంబర్ నెలలో పనులతో తొందరపాటు పనికిరాదు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘ గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సమస్యలు వేధించిన ప్రముఖులతో పనులు చేయించుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్న సామాన్య ధనప్రాప్తి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టత వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని రత్నాలు ధరించవచ్చు. అంటే విశాఖ నక్షత్ర జాతరకు పుష్యరాగము, అనురాధ నక్షత్రం వారు నీలము, జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చరాయ ఉంగరం ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఉంటే ధరించడం మంచిది. లేని వాళ్ళకి అవకాశం ఉంటే మాత్రమే ధరించండి, కంపెల్ లేదు. అదృష్ట సంఖ్యలుగా 1, 2, 4, 6, 8, 9 అలాగే వారాలుగా గురు, బుధ, శుక్ర, శనివారాలు మీకు అదృష్ట వారాలుగా ఉన్నాయి. ఈ పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే శుక్రవారాల పూట ఏదో ఒక అమ్మవారి గుడికెళ్ళి సరస్వతీదేవి పూజ చేయటం కానీ, లక్ష్మీదేవి పూజ చేయటం కానీ కలిసి వస్తుంది. బుధగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయటము, పెసలు దానంగా ఇవ్వటం కూడా మంచిది. శనివారాల్లో మీరు వెళ్ళగలిగితే చక్కగా మంగళగిరి పానకాల స్వామిని కానీ, చిన్న తిరుపతి కొండకి కానీ వెళ్ళి మీరు స్వామివారికి తలనీలాలు ఇచ్చటం లాంటివి చేస్తే చాలా శ్రేయస్కరము. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి పూజలు చేయటము, లలితా సహస్రనామాలు పఠించటము, కుంకుమార్చన చేయటము, వీలైతే లలితా సహస్రనామ పారాయణ నిత్యము చేయటం అత్యంత శుభకరం. సూర్యుడికి శ్వేతార్కంతో అర్చించటము, చక్కగా సూర్య నమస్కారాలు సూర్యోదయ వేళకి చేయటము చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే సోమవారాలు చంద్రుడికి మోదుగ వృక్షానికి పూజ చేయటం కానీ, మోదుగ సమిధలతో హోమం చేయటం కానీ, తెల్లని వస్త్రాలు దానం ఇవ్వటం కలగడ శుభం జరుగుతుంది. వీలు కలిగినప్పుడల్లా శివాలయ దర్శనం కానీ, శివార్చన కానీ, అది ఏకరుద్రం కావచ్చు, ఏకాదశి రుద్రం కావచ్చు, మహన్యాసపూర్వకం కావచ్చు, శివ అభిషేకము మీరు స్వయంగా ఇంట్లో ఓం నమః శివాయ అనే నామంతో అయినా సరే మీరు చేసుకోవచ్చు, సంకల్పం చెప్పుకొని. అది శివానుగ్రహం పూరాగా కలిగేటువంటి అవకాశం ఉంది. మీ స్వశక్తిని, దైవబలాన్ని నమ్ముకుని ముందుకు సాగితే విజయం ఎల్లవేళలా మీ చెంత ఉంటుంది. అలాగే
ఇక్కడ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పూజ చేశామనే ప్రశస్తం కాకుండా స్వామివారికి మీకు అడ్డు లేకుండా మనసును దగ్గర చేసుకోవటము, అమ్మకి కన్న తల్లిదండ్రులకు కానీ మనం నిత్యార్చన చేసే అర్చా విగ్రహంలో అమ్మవారికి కానీ మనస్ఫూర్తిగా మన కష్ట సుఖాలను నివేదన చేసుకోవడం వల్ల చాలా శుభపరిణామాలు కలుగుతాయి. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు.